అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు మాధురి గారు? రోహిత్ గారు. మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఏ ఉద్దేశంతో వచ్చారు? ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు? రాజకీయాల్లోకి అంటే మాకంటూ మా ఫ్యామిలీ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ మేము జాబ్ పరంగా ఫారెన్ లో ఉండేవాళ్ళం. నాకు రాజకీయాలకి సంబంధం ముందైతే ఉండేది కాదు. కానీ నేను ముందు నుంచి జగన్మోహన్ రెడ్డికి అభిమానురాల్ని, జగన్మోహన్ రెడ్డికి ఫాలోవర్ని, జగన్మోహన్ రెడ్డి ఆశయాలకి దగ్గరగా ఉన్న అమ్మాయిని కాబట్టి వాళ్ళు పిలవగానే కొంచెం అట్రాక్ట్ అయ్యి ఓకే నాకు ఒక అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి. ఈ విధంగా అయినా నేను జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ఉంటూ మా టక్కల్ని గెలిపించుకుంటాననే ఆలోచనతో ఆవిడ పిలవగానే నేను కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే ఏంటి జగన్ మోహన్ రెడ్డిలో రాజకీయ పరంగా మీకు నచ్చిన విషయం ఏంటి? రాజశేఖర్ రెడ్డి అప్పటి నుంచి కూడా మీరు వైఎస్ఆర్ ఫ్యామిలీకి విధేయులుగా ఉన్నారా? లేకపోతే జగన్ వైసీపీ ఫామ్ అయిన తర్వాత లేదండి, మీరు రాజకీయాల్లోకి నాకు రావాలనుకున్నారా? రాజశేఖర్ రెడ్డి గారికి అంటే అంత జనరేషన్ కాదు. నేను ఇంకా 30s లో ఉన్నాను కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అభిమానులు అంటే జగన్మోహన్ రెడ్డి